హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఒక బెస్ట్ ఏవియేషన్‌లో ట్రైన్ అయ్యి, ఒక సక్సెస్‌ఫుల్‌గా జాబ్ కొట్టి, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా అయితే మన ముందైతే ఉన్నాడు. అతను ఎవరో కాదు, కాష్‌రామ్. అతనితో మాట్లాడి ఆ ఏవియేషన్ ఏంటి? అసలు ఈ ఏవియేషన్‌లో చాలా అంటే చాలా జాబ్ ప్లేస్‌మెంట్స్ అయితే కల్పిస్తున్నారంట. అసలు ఆ ఏవియేషన్ డీటెయిల్స్ అయితే మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో! హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్, థ్యాంక్ యూ. జాబ్ అయితే కొట్టావు. ఓకే. అంటే ఏ ఏవియేషన్‌లో నువ్వు ట్రైన్ అయ్యావు? నేను ఇక్కడ ఏరో ఫాల్కన్స్ అకాడమీలో ట్రైన్ అయినా. నీకెలా తెలుసు ఆ ఏరోఫ్లాల్ గురించి? నాకు నేను ఫస్టు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన. ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసేసి నేను మన డిగ్రీ కాలేజ్ కోసం మామూలుగా ట్రై చేస్తున్నా. ఓకే. ట్రై చేస్తుంటే తర్వాతకి మా నాన్న వచ్చేసి అన్నాడు ఇలా, "ఇట్లా వద్దురా అందరు ఇవే చేస్తుర్రు డిగ్రీ, బీటెక్. హ్మ్. ఇట్లయితే కష్టం. మళ్ళా 4 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలే. హ్మ్. ఇళ్ళనే నేనొకటి చెప్తా అందులోనే డిగ్రీ ఉంటది. హ్మ్. అందులో నువ్వు చేయొచ్చు" అని చెప్పేసిండు. ఓకే. అయితే నేను ఏరో ఫాల్కన్స్‌లా ఇట్లా ఫస్ట్ కొన్ని వీడియోస్ ఇట్లా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్, అకాడమీస్ గురించి సెర్చ్ చేస్తున్నా. హ్మ్. ఏంటిది ఎట్లా కోచింగ్ ట్రైనింగ్స్ ఏమన్నా అంటే అలా మనకు ఏవియేషన్ గురించి కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనిపించిందప్పుడు. ఓకే. ఇంట్రెస్ట్ అనిపిస్తే నేను చానా అకాడమీస్ ట్రై చేసిన. ఓకే. హైదరాబాద్‌లో చూసినా చానా రేటింగ్స్ ఉన్నాయి అకాడమీస్‌కి. కాకపోతే కొన్ని కొన్ని అకాడమీస్‌లో ఆహ్, టెక్నికల్‌గా వేరే ఉంది. ఓకే. మన ఏరో ఫాల్కన్స్‌గా అనిపించింది నాకొకరోజు. అందులో మన దిలీప్ సార్ కొన్ని వీడియోస్‌లో. దిలీప్ సారు ఇట్లా వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయిందప్పుడు. హ్మ్. సో, దానివల్ల నేనేం జేసినా అంటే మా డ్యాడీకి ఇట్లా రిఫర్ జేసినా. డ్యాడీ ఇది బాగుంది. ఒకసారి కనుక్కోవా అంటే సరే అని జెప్పేసిండు. ఓకే. ఇగ వాళ్ళకి కాల్ జేసి అడిగిండనమాట. ఏమని ఇట్లా ఎట్లుంటది అది ఇది అని కాల్ జేసి నాకు చెప్పేసిండు. చెప్తే బాగుందంటరా, వెళ్తే వెళ్ళు నీ ఇష్టం అని జెప్పేసిండు. అయితే నేను ఒకరోజు వాళ్ళకి కాల్ జేసి ఇట్లా కనుక్కున్నా. ఓకే. కాంటాక్ట్ అయితే వాళ్ళన్నారు గదా! మీరు ఒకరోజు ఇక్కడ రండి. ఒకరోజు వస్తే మేము దాని గురించి మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అని జెప్పేసిర్రు. కౌన్సెలింగ్ ఉంటదని జెప్పేసిర్రు. ఓకే. అయితే నేను మా పేరెంట్స్ తోటి వచ్చేసిన ఇక్కడికి. వచ్చేస్తే అకాడమీ బావుంది. నాకు నచ్చింది చూడగానే. ఇగ ఫస్ట్ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయినా మంచిగా. మ్యామ్ వాళ్ళు అందరూ బాగా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు చెప్పిర్రు ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. ఇట్లుంటది ఇన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అని చెప్పేస్తే ఇంట్లో ప్లేస్‌మెంట్ ఉంటది మీకు. మీరు ఇట్లా ఇంత 50% మేమంటే 50% మీరు కష్టపడాలి అని జెప్పేస్తే, సరే అని జెప్పేసి నేను ఓకే అని జెప్పేసిన. బావుంది. నాకు నచ్చింది అట్మాస్ఫియర్. ఇక డ్యాడీ ఏం జేసేసిండు, ఓకే అని జెప్పేసి జాయిన్ జేపిచ్చిండు నన్ను. ఓకే. అంటే ఈ ఏవియేషన్‌లో అంటే చాలా ఏవియేషన్‌లో చూసుకున్నట్టయితే మనము హ్మ్. అంత ట్రైనింగ్ ఇవ్వరు. మొత్తం నెగ్లిజెన్స్ తోటైతే గడిచిపోతుంది. మరి ఈ ఏరోఫాల్ కన్సర్న్‌లో ఎలా అయింది మీకు? అవును. నేను కొన్ని అకాడమీస్ జూసినన్నా గదా! అందులో ఏమైందంటే కొన్ని అకాడమీస్‌లో వాళ్ళు వాళ్ళ టైమింగ్స్ గాని, వాళ్ళ కమ్యూనికేషన్ గాని, వాళ్ళ డిఫరెంట్ యాప్స్ గ్రూమింగ్ ఈస్ మ్యాండేటరీ. అంటే ఇప్పుడు మనం ఏవియేషన్‌లోకి వచ్చినాం కాబట్టి ఎంత బాగుండాలంటే గ్రూమింగ్ ఉంటే మనకి ఇంప్రెషన్ బావుంటది బయట నుంచి. అట్నే కమ్యూనికేషన్ గూడా ఉండాలి. ఓకే. సో, నేను కొన్ని అకాడమీస్‌లల్ల మా ఫ్రెండ్స్ వాళ్ళుండే. అయితే నేనేమన్నా కనుక్కొని ఇట్లా అంటే వాళ్ళ దగ్గర కొంచెం అంటే టైమింగ్ షెడ్యూల్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. మన ఏరో ఫాల్కన్స్‌లో ఎట్లుందంటే, ఈ షెడ్యూల్ నుంచే షెడ్యూల్ పర్టిక్యులర్‌గా. ఓకే. అది కన్ఫర్మ్ అది. తర్వాతకి గ్రూమింగ్. గ్రూమింగ్ వచ్చేసి బావుంది. నాకు నచ్చింది. అంటే ఇట్లా పర్టిక్యులర్‌గా ఇట్లా మనం ఫాలో అయితాం కాబట్టి, ఓకే. అప్పుడు డిసిప్లిన్ అనేది పెరిగింది. పెరిగిన దానివల్ల మనం ఎట్లా అంటే ఇగ ఇట్లా సాధించాలి, ఇట్లా గోల్ పెట్టుకోవాలి అని చెప్పేసి మనం ఇలా చేసుకున్నాం. ఓకే. ఏ ఏవియేషన్‌లో అయినా అంటే మనం ట్రైనింగ్ తీసుకోవాలి, జాయిన్ గావాలంటే అరే! ఇంత ఇంగ్లీష్ వచ్చుండాలి, ఇంత నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కొన్ని ఏవియేషన్‌లో అయితే ఉంటాయి. అవును. మరి మన దాంట్లో ఎలా ఉంది? మన దాంట్లోకొచ్చేసరికి ఇప్పుడు ట్రైనర్స్ పరంగా గాని, వాళ్ళ సబ్జెక్ట్ పరంగా గాని చాలా బావుంటది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఎట్లుంటదంటే మనకు ఎమ్మటే వచ్చేస్తది. ఇట్లా వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చెప్పడం గాని, లేకపోతే దాని గురించి మనకు ప్రాక్టికల్‌గా చూపెట్టడం గాని, దానివల్ల మనకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతది. పెరిగిపోయి దానివల్ల మనం ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం ఓకే. అన్నట్టు. అంటే మీరు జాయిన్ కావడానికొచ్చిన ముందు అంటే మిమ్మల్ని ఏమన్నా టెస్ట్ జేసిర్రా? అంటే ఈ టైప్ నీకు నాలెడ్జ్ ఉంది ఇలా అని జెప్పి దాని గురించి అడుగుతున్నా. అంటే టెస్ట్ అంటే మనకు మామూలుగా మనకు ఎడ్యుకేషన్ పరంగా 10+2 ఉండాలి. ఓకే. తర్వాతకొచ్చేసరికి కమ్యూనికేషన్ అంటే బావుంటే కొంచెం బెటర్. ఓకే. ఎందుకంటే మనకి ఇందులో జాయిన్ అవుతాం కాబట్టి మన కమ్యూనికేషన్ అనేది ఇంకా ఎక్కువ పెంచుకునేటట్టు ఉండాలి. అట్లయితే ఇంకా బావుంటది. ఓకే. అందరికిక్కడ ఈ వీడియో జూసేవారికి గాని, ఎవరన్నా ఈ ఏవియేషన్‌లోకి రావాలనుకున్న వాళ్ళకి ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది. అవును. అంటే స్టడీ ఎంతవరకు చదువుకుంటే దీంట్లోకెళ్ళి మనం ట్రైనింగ్ తీసుకోవచ్చని. దాని గురించి అంటే స్టడీ పరంగా అయితే మనకు ఆహ్, మామూలుగా అయితే ఇప్పుడు మనం ఏవియేషన్‌లో కరెక్ట్‌గా జాయిన్ కావాలంటే మనకు 10థ్ అయిపోయి ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకే. ఇంటర్మీడియేట్. నేను ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యాక జాయిన్ అయినా. ఒక 3 మంత్స్ అట్లా ట్రై జేసి అంటే సెర్చ్ జేసి ఇట్లా అకాడమీస్‌ని చూసి తర్వాతకి జూన్ అట్లా
హ్మ్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక 3 మంత్స్‌కి అట్లా జాయిన్ అయ్యాను ఇలా. ఆ! అంటే ఇప్పుడు ప్లేస్‌మెంట్ ఎక్కడొచ్చింది బ్రో మీకు? ప్లేస్‌మెంట్ నాకు శంషాబాద్ హైదరాబాద్‌లో వచ్చేసింది. శంషాబాద్ దగ్గరనే మనకు. దగ్గరనే మనకు. ఓకే. అంటే ఈ ఏరోఫాల్ వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేసిర్రా? అవును. వాళ్ళు నాకు చాలా అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు నన్ను సపోర్టివ్ చేసిర్రు. ఎట్లా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. చానా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. ఎక్స్‌ప్లనేషన్ గాని ఇదంతా చాలా బాగుంది. ఓకే. 100% ప్లేస్‌మెంట్ అన్నప్పుడే మనం జాబ్ వస్తదని ఫిక్స్ కావాలి మైండ్‌ల. అవును. అంతేనా? అంతే. ఓకే. అంటే ఇప్పుడు సాలరీ ఎక్కడ? సాలరీ ఏమన్నా చెప్పిర్రా వాళ్ళు ఇంత? వాళ్ళు నేను అక్కడికి వెళ్ళినంక ఆఫీస్ దగ్గరికి వెళ్ళినంక నేను వాళ్ళు అంతా చెప్పేసిర్రు. ఎట్లుంటదని చెప్పేసి జాబ్ ఎట్లుంటది మనకు. వాళ్ళు దాని ప్రాసెస్ మొత్తం చెప్పేసారు. సాలరీ వచ్చేసి నాకు 18,000 అని చెప్పిర్రు. ఆహ్, మేము గూడా ఓకే చేసేసుకొని అన్ని బాగా ఇంటరాక్ట్ అయిపోయాం. ఏరోఫాల్ గన్స్‌లా జాయిన్ అయితే జాబ్ పక్కా, లైఫ్ సెట్ అనొచ్చా? అవును. అనొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు కొత్త వారికి అంటే వచ్చేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వచ్చేవారంటే ఇప్పుడు వాళ్ళకు ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటది గదా! వాళ్ళు ఏం చేయాలంటే ఏం అకాడమీ పోనవసరం లేదు. డైరెక్ట్‌గా మన ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీకి హైదరాబాద్‌లో అమీర్పేట్‌లో ఉంది. ఓకే. హెడ్ ఆఫీస్ అనేది మన పంజాగుట్టలో ఉంది. ఇక్కడికొచ్చి కాంటాక్ట్ అయితే దాన్ని బట్టి మనం ఎమ్మటే జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇంకా వేరే ఆప్షనే పెట్టుకోవద్దిగ. అవసరమే లేదు. ఓకే. ఇదొక్కటే ఆప్షన్ అవును. ఓకే. ఎవరు చెప్తే తెలిసింది బ్రో నీకిది? నేను ఫస్టు డ్యాడీ చెప్పిండు గదా! ఇట్లా ఓకే. బీటెక్ వద్దు, ఇది డిగ్రీ వద్దని జెప్పేసి. అయితే తర్వాతకి ఇట్లా ఏవియేషన్ అనేది చూసిన. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్‌లో ఉండే. ఓకే. అంటే ఫస్ట్ మనకు ఎప్పుడైనా ఫ్లై గావాలని ఉండే. తర్వాతకి అంత ఫైనాన్షియల్‌గా మనకు ఫ్యామిలీ ఒత్తిడిలో ఉండేసరికి ఇలా జాయిన్ అయిపోయా. 1 ఇయర్ అయితుందా జాయిన్ అయ్యి? 1 ఇయర్ అయితుంది. 1 ఇయర్ అయిపోయాగానే జాబ్ వచ్చేసింది మీకు. జాబ్ వచ్చేసింది. ఓకే. గ్రేట్. ఓకే. ఫైనల్‌గా ఏం చెప్తారు? జాబ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నారు. అవును. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ నాకు జాబ్ రాంగానే మా డ్యాడీ తోటి చెప్పగానే మా డ్యాడీ చాలా మ అంటే ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అసలు నేను మా మమ్మీకి గూడా చెప్పలేదు. ఎందుకంటే మా డ్యాడీ ఇట్లా ఫస్ట్ నాకు ఇట్లా చెప్పిండు కాబట్టి నేను మా డ్యాడీకి చెప్పేసిన. అమ్మకి ఇంటికెళ్ళినంక సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేసిన. ఓకే. మీరసలు ఈ ఇన్‌స్టిట్యూట్‌ని అసలు మర్చిపోవద్దు. మర్చిపోను అసలకి. ఓకే. ఫైనల్‌గా ఏం చెప్తారు బ్రో రాబోతున్న వారికి? రాబోతున్న వారికి ఏం లేదు. డైరెక్ట్ ఒకటే మాట. హైదరాబాద్‌లో మన ఇన్‌స్టిట్యూట్ ఉంటది. ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ. వచ్చేసి ఎమ్మటే జాయిన్ అయిపోండి. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ బ్రో. ఆల్ ది బెస్ట్ యువర్ జాబ్. థాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.